నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. ప్రారంభమైన కంది ఖరీఫ్ సేద్యం ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు ప్రక్రియ పొడిగింపు. ఈ ఏడాది నెలకొన్న సానుకూల వాతావరణం, ముందస్తుగా రుతుపవనాలు ప్రవేశించినందున ఖరీఫ్ సీజన్ కంది సేద్యం ప్రారంభించినట్లు కర్ణాటక వ్యవసాయ శాఖ పేర్కొన్నది. రాష్ట్రంలో ఈసారి కంది సేద్యం కోసం 80 లక్షల హెక్టార్లు లక్ష్యం నిర్దేశించగా జూన్ 6 నాటికి కంది సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 35,600 హెక్టార్ల నుండి తగ్గి 16,600 హెక్టార్లలో విస్తరించింది. సేద్యం కోసం చాలా సమయం ఉంది. దేశంలోని రైతులు మరియు వ్యాపారుల వద్ద భారీగా పేరుకుపోయిన సరుకు నిల్వలు, విదేశాల నుండి ఎడతెరిపి లేకుండా సరుకు దిగుమతి అవుతున్నందున తగ్గించిన ధరలతో ప్రతిపాదిస్తున్నారు. అంతర్జాతీయ విపణిలో జనవరి మొదటి వారంలో లెమన్ కందులు కొత్త సరుకు మార్చి లోడింగ్ కండిషన్పై $785 ప్రతిపాదించగా తాజాగా మరో $85 పతనమై ప్రతి టన్ను $700 వద్ద కదలాడుతున్నది. ఆంధ్రప్రదేశ్ ధరల మద్దతు ప్రణాళిక కింద కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్న కందుల కోసం తుది గడువు జూన్ 26 వరకు పొడిగించినట్లు ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి తెలిపారు. ఎందుకనగా దేశీయ సరుకు మరియు దిగుమతి అవుతున్న సరుకు సమృద్ధిగా అందుబాటులో ఉన్నందున ధరల పెరుగుదలకు కళ్లెం పడింది. అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ కందులు గడిచిన 2 వారాలలో $20 తగ్గి ప్రతి టన్ను $700కు పరిమితమైనందున ముంబైలో దిగుమతి అయిన లెమన్ కందులు 175 తగ్గి 6,100 నుండి 6,125. మట్వారా, మొజాంబిక్ తెల్ల కందులు 5,700, గజరి కందులు 5,750, సూడాన్ కందులు 6,300, చెన్నైలో లెమన్ కందులు 6,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్ర కందులు అన్క్లీన్ సరుకు చెన్నై డెలివరీ జనవరి నుండి ఇప్పటి వరకు 700 తగ్గి 7,350, గ్రేడింగ్ చేసిన క్లీన్ సరుకు 7,700, గుజరాత్ బిడియన్ 2 కందులు 7,600, కర్ణాటక ఎర్రకందులు విరుద్నగర్, సేలం డెలివరీ 7,200, తెల్లకందులు 7,500, కట్నీ డెలివరీ 6,900 నుండి 7,000, రాయ్పూర్ డెలివరీ 6,700 నుండి 6,725 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని సోలాపూర్లో 15 వాహనాల సరుకు రాబడిపై గులాబీ కందులు 5,800 నుండి 6,650, సాధారణ రకం 6,400 నుండి 6,600, లాతూర్లో మారుతి తెల్లకందులు, గులాబీ కందులు 6,200 నుండి 6,530, గుజరాత్లోని రాజ్కోట్, దాహోద్ ప్రాంతాల మార్కెట్లలో కందులు మీడియం సరుకు 5,100 నుండి 5,300, కర్ణాటకలోని కల్బుర్గిలో 6,000 నుండి 6,500, పప్పు మేలిమి రకం 9,100 నుండి 9,200, నాణ్యమైన సరుకు 9,800, సవనంబర్ పప్పు 8,400 నుండి 8,800, లాతూర్, అకోలా, నాగపూర్, కట్నీ ప్రాంతాలలో పప్పు మేలిమి రకం 9,300 నుండి 9,600, సవానంబర్ 8,600 నుండి 8,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.